శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశి వారికి ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఊహించని అదృష్టాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే మీకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ విషయాలు ముందుగా తెలుసుకోవడం వల్ల మీరు రాబోయే రోజుల్లో ఆ ఆపదలను ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు. ఇక వృషభ రాశి వారి జాతకం ప్రకారం ఈ ఏప్రిల్ నెల నుండి వచ్చే 6 నెలల వరకు ఈ రాశి వారి జాతకం చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి వృషభ రాశి వారు అన్ని పనులను పక్కన పెట్టి ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఎందుకంటే మీకు కలిగే అదృష్ట ఫలితాలు అలాగే దురదృష్ట ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1వ పాదం వృషభ రాశికి చెందుతుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ యొక్క వృషభ రాశి 2వ రాశి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి అసలు ఇప్పటి వరకు ఎవరికి కూడా జరగనటువంటి మంచి అనేది ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి వచ్చే 6 నెలల్లో పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఊహించని శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు. అలాగే మీ చుట్టూ ఉండే మీ సొంత మనుషులే మీ వినాశనాన్ని కూడా కోరుకుంటున్నారు. ఇంతకీ అసలు వాళ్ళు ఎవరు? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వచ్చారు. అలాగే మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల నుండి మీకు నరదృష్టి ఎక్కువగా తగులుతుంది. ముఖ్యంగా 2 ఆడవాళ్ళు, ఒక మగ పురుషుడు మీ వినాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎలా అయినా సరే పాతాళానికి తొక్కేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మీ కుటుంబంలో మీ మాటకు విలువ కూడా తగ్గుతుంది. ఇక మీ దగ్గరి బంధువుల నుండి కూడా మీకు విభేదాలు వస్తాయి. ముఖ్యంగా మీకు రావాల్సిన పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ ఆస్తి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నమ్మిన మీ బంధువులే మీ ఆస్తులు రానివ్వకుండా చూస్తున్నారు. అలాగే మీ వివాహ బంధంలో మీకు ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ సమయంలో మీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు కొంతమంది మీ జీవితంలోకి రావడం కూడా జరుగుతుంది. ఇక మీ జీవితంలోకి వారు రావడం వల్ల మీ జీవితం అనేది ఊహించని మలుపులు తిరగబోతూ ఉంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారి చుట్టుపక్కల ఎవరైనా ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే గనక మీరు మాత్రం వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులు గనక మీ చుట్టుపక్కల ఉంటే మాత్రం వీళ్ళ వల్లనే మీరు ఎక్కువ బాధలు, కష్టాలు, నష్టాలు పడాల్సి ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి మాత్రం రానున్న 6 నెలల్లో చాలా మంచి అనేది మీ జీవితంలో జరగబోతుంది అని చెప్పొచ్చు. ఇక మీకు జరిగేటటువంటి ఈ మంచిని చూడలేక కొంతమంది వ్యక్తులు మీ మీద అలాగే మీ కుటుంబమైన ఏడుపులు, దిష్టి అనేది పెడతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారు మాత్రం ఏదైనా ఒక పనిని చేయాలంటే ఆ విషయం గురించి మీరు ఎవరితోటి అస్సలు చెప్పకూడదు. అలాగే ముఖ్యంగా మీ వినాశనాన్ని కోరుకునే వారితో అస్సలు చర్చించవద్దు. మీరు ఏం చేయబోతున్నారు అనేది ఇతరులతో చర్చిస్తే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు. అలాగే మీకు జరిగే మంచి కూడా మీరు ఇతరులతో ఏమాత్రం చెప్పకూడదు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మీ జీవితంలో మంచి జరగాలన్నా అలాగే మీరు ఊహించని శుభవార్తలు వినాలి అని అనుకునేవారు, అలాగే ధనలాభం పొందాలనుకునేవారు, ముఖ్యంగా మీరు చేసే పనులన్నీ కూడా సక్రమంగా జరగాలి అన్నా అలాగే మీ కుటుంబం మొత్తం సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకున్నట్లయితే వృషభ రాశి వారి కొన్ని తప్పులను చేయకుండా ఉండాలి. అలాంటి తప్పులను మీరు తెలుసుకుంటే చాలు. మీ జాతకంలో అదృష్టం అలాగే మీ చుట్టూ ఉన్న నమ్మక ద్రోహులను కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ యొక్క వృషభ రాశి జాతక చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు.
ఇక వృషభ రాశి వారు ప్రతి శుక్రవారం అలాగే సోమవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు. ఈ 2 రోజుల్లో మీరు మాంసాహారం తింటే మాత్రం మీ దురదృష్టాన్ని మీరే కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇక వృషభ రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడసరి అని చెప్పొచ్చు. వచ్చే 6 నెలల్లో అనుకోకుండా మీకు ఆకస్మిక ధనలాభం వస్తుంది. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అదేవిధంగా వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ రాశి వాళ్ళు చాలామంది రాజకీయాల్లో కూడా రాణిస్తారు. అదేవిధంగా సినిమా రంగంలో కూడా చక్కగా రాణిస్తారు. ఇక వృషభ రాశి వారికి వారి కొడుకుల కంటే కూడా కూతుర్లే ఉంటారు. అయితే ఈ రాశి వారిలో కొంతమంది వెనక ముందు ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం శ్రద్ధ చూపించాలి. ముఖ్యంగా మీకు ఎక్కువగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం మంచిది. అదేవిధంగా ముఖ్యంగా మీరైతే ఈ సమయంలో నిందలను ఎదుర్కొంటారు. అంటే మీరు సరదాగా మాట్లాడిన మాటలకు కూడా మీరు ఒక్కోసారి చాలా నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువ. కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళని తిట్టడం చేస్తూ ఉంటారు. కాబట్టి మీ కోపాన్ని మీరు వీలైనంత వరకు కూడా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేకపోతే మీకు అంతా కూడా చెడే జరుగుతుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి. వీలైతే మెడిటేషన్ కూడా చేసుకోండి. ఇక ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు పుష్కలంగా దేవుని అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మీకుండేటటువంటి కష్టాలు నష్టాల గురించి ఆ దేవునికే చెప్పుకోండి. అలాగే కష్టం వచ్చినా సరే, సుఖం కలిగినా సరే దేవుడిని మరవకండి. అంటే ఎప్పుడైనా మీకు ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే దేవునికి భక్తితో నమస్కారం చేసుకొని ఆ పరమాత్మకు చెప్పుకుంటే చాలు, మీ సమస్యలకు ఒక మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. అదేవిధంగా మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే వెంటనే జరిగిపోవాలంటే కనుక ప్రతి సోమవారం రోజున మీరు ఆ శివయ్యకు అభిషేకం చేయించండి. ఇలా మీరు చేయడం వల్ల మీ యొక్క జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుండి డబ్బు తీసుకోకూడదు. అలాగే ఎవరికి కూడా డబ్బులు ఫ్రీగా ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల మీ దగ్గర సంపద అనేది నిలవకుండా పోతుంది. అంటే మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బులతోనే మీరు బ్రతకాలి. అంతేకాని ఇతరుల డబ్బులతో మీరు సుఖపడాలంటే మీ వినాశనాన్ని మీరే కోరుకున్నట్టు అవుతుంది. ఇక వృషభ రాశి వారు అందరినీ ఈజీగా నమ్మేస్తారు. కాబట్టి ఇక నుండైనా సరే మీరు ఎవరిని గుడ్డిగా ఈజీగా నమ్మకండి. ఎందుకంటే మీ జాతకం ప్రకారం మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు జీవితంలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా ఉన్నత స్థితిలో ఉండాలి అంటే మీరు ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను చూసుకోవాలి, కళ్ళకు అద్దుకోవాలి. మీ ఇష్టదైవాన్ని ఒక 11 సార్లు మీ మనసులో స్మరించుకోవాలి. దీనివలన మీకు ఆ రోజంతా కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం మెండుగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారు అననుకూలమైన పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకొని జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి చేసుకోవలసిన పరిహారాలు. వృషభ రాశి వారు శుక్రవారం రోజున గోమాతకు పచ్చిగడ్డిని తినిపించండి. ఇలా చేస్తే మీకు ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. దీనివల్ల మీరు పేదరికాన్ని చూడవలసి వస్తుంది. ఇక మీ జీవితంలో మీకు విపరీతమైన ధనలాభం కావాలంటే ప్రతి సోమవారం రోజున ఇంట్లో పూజ చేసుకోండి. మీరు మీ జీవితంలో అత్యున్నతమైన శిఖరాలను అందుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.